సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీని వెంటనే నెరవేర్చాలని సిపిఐ మాచర్ల ఏరియా సెక్రటరీ మేకపోతుల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం తహసీల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టణాలలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలన్నారు. నాటి జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు అధికారం చేపట్టాక అదే బాటను అనుసరించడంలో అర్థం లేదన్నారు. నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో సమాధానం చెప్పాలన్నారు. జగన్ పాలనలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై అన్యమతస్థుల ప్రచారం అంటూ నానా ఆర్భాటం చేసిన నేటి సీఎం చంద్రబాబు ఇప్పుడు తొక్కిస్లాట్లో 6 ప్రాణాలు పోతే ఇతర అధికారులపై నెపం నెట్టి చేతులు దులుపుకున్న వైనం చంద్రబాబుదన్నారు. అధికారులు మా మాట వినటం లేదంటూ టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు మాట్లాడిన మాటల్లో కూటమి ప్రభుత్వం విఫలమైనట్టు తేటతెల్లమైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా హామీలు అమలుకు నోచుకోవటం లేదన్నారు. ఎప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన కోరారు. అనంతరము ఎంఆర్ఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ మిద్దెపోగు బాపురావు, నర్రా రంగస్వామి, మంజుల లక్ష్మయ్య, చినరామయోగి, మాచర్ల మంగయ్య, తలారి మర్యాదాసు, సీతయ్య, కొనపర్తి బ్రహ్మచారి, ఆలేటి జార్జి, మేలం దుర్గారావు, పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడం కోసం పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ గత నెల నుంచి అన్ని సచివాలయాల్లో అప్లికేషన్స్ ఇస్తూ ఉన్నాము. ఫైనల్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చిన అప్లికేషన్స్ను ఎమ్మటే పరిధిలోకి తీసుకొని మంజూరు చేయాలని ఇవాళ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర అప్లికేషన్స్ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో పట్టణాల్లో చెంటు, పల్లెటూరులో చెంటున్నర మాత్రమే ఇవ్వటం జరిగింది. అది కాదు, పల్లెటూరులో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కంపల్సరిగా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా 7 నెలలు కావస్తుంది. అయినా కానీ ఆ దిశగా అడుగులు పట్టలేదు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరిచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు, దీని మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఎవరో తూతూ మంత్రంగా ఒక డిఎస్పీనో ఎవరినో బలి చేసి ఇవాళ ఎవరైతే ఉన్నారో ఈ బిఆర్ నాయుడు కానీ ఈ విఈఓ కానీ వాళ్ళకి సంబంధం లేదా? పరిపాలన చేయాల్సింది ఎవరు? ఇందాక డిబేట్లో కూడా ఏబిఎన్ డిబేట్లు టీడీపీ కార్యకర్తలే మాట్లాడుతూ మాకు బిఆర్ నాయుడే చెప్తా ఉన్నాడు, మా మాట అటెండర్ కూడా వినే పరిస్థితిలో లేడు, వాళ్ళు వ్యవస్థలను అలా మేనేజ్ చేశారు, మేమేం చేసామన్న పరిస్థితిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేసామనే పరిస్థితికి మాట్లాడితే మా మాట వింటలేదు అంటే ఆ పై సీట్లో మీరు ఎందుకు? తక్షణమే రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోండి. 6 ప్రాణాలంటే మీకు అంత అమాయకత్వంగా ఉందా? ఒక మనిషి ప్రాణం తీసుకురావటం అంటే ఏంది? మనకు లాలోనే అన్యాయం చేసిన వాడైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్షింపబడకూడదు అనే ఉద్దేశంతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎన్నో కేసులు వదిలేసే పరిస్థితుల్లో ఇవాళ 6 మంది ప్రాణాలు పోయినాయి అంటే పరిస్థితి ఏంది? అందుకని మీకు ఎవరన్నా ఆఫీసర్లు వింటలేదు అంటే ఆ బాధ్యత మీది, ఆ తప్పు మీది. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ₹1 ఇచ్చిన పోయిన ప్రాణం తిరిగి రాదు. అందుకని చనిపోయిన వారి కుటుంబం అన్న ఇదిగా ఉండాలంటే పెద్దను కోల్పోయి చనిపోయిన ప్రతి ఒక్కరికి 6 ₹1 ఇవ్వాలి. హాస్పిటల్లో శిక్ష పొందుతున్న వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలి. వెంటిలేటర్ల మీద పోరాడుతున్న వారికి 50 లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ ఇళ్ల స్థలాలకు వచ్చేసరికి మీరిచ్చిన హామీ మేరకే 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చి ఇవాళ 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి పూనుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.